పూలదండలు చూడ్డానికి భలే ఉన్నాయి కదా అన్నట్టు ఏంటి ఇన్ని రకరకాల పూలు కలిపి దండగా గుచ్చారు ఏంటి అని అనుకుంటున్నారా? దీనిని వైజయంతి మాల అంటారు. ధనుర్మాసంలో ఈ వైజయంతి మాలను కృష్ణయ్యకి వేస్తే మన మనసులో కోరిక ఏది ఉన్నా సరే ఇట్టే తీరిపోతుందంట. అసలు ధనుర్మాసం ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. ధనుర్మాసంలో శ్రీకృష్ణుని లేదా శ్రీ మహావిష్ణువుని పూజించడానికి ప్రధాన కారణం గోదాదేవి వ్రతం. భూదేవి అవతారమైన గోదాదేవి సాక్షాత్తు శ్రీరంగనాథుని వివాహం చేసుకోవాలని దీక్ష పూని ధనుర్మాసం నెల రోజుల పాటు ప్రత్యేక వ్రతాన్ని ఆచరించి స్వామిని కీర్తిస్తూ తిరుప్పావై అనే 30 కీర్తనలను రచించింది. ఈ వ్రత ఫలితంగా శ్రీరంగనాథ స్వామి ఆమె భక్తికి మెచ్చి ఆమెను వివాహం ఆడాడు. ఇదంతా ఓకే, కృష్ణుడికి కదా ఒక్క దండ అయితే సరిపోతుంది, ఇన్ని రకాల దండలు ఎందుకబ్బా అని అనుకుంటున్నారా? ఆశ్రమంకి వెళ్లే సంగతి అందరికీ తెలిసిందే. అక్కడైతే పెద్ద కృష్ణయ్య, చిన్న కృష్ణయ్య, గోదాదేవి, విష్ణుమూర్తి, వినాయకుడు ఇలా అన్ని విగ్రహాలు ఉంటాయి కదా. ప్రతి విగ్రహంకి కూడా దండ వేయాలి కదా పూజ చేస్తున్న రోజు. అందుకేనండి ఇన్ని దండలు. ఆశ్రమంలో అయితే ఈ 30 రోజులు కూడా ఒక్కొక్కళ్ళ పూజ జరుగుతుంది. సో ఇవాళ అయితే అమ్మ వాళ్ళు కూర్చుంటున్నారు పూజకి, అందుకోసమే ఈ పూల దండలు అయితే తయారు చేశాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, వైజయంతి మాల అంటే 33 రకాల పూలు కలిపి మాలగా తయారు చేస్తారు. ఇంకా కృష్ణుడి విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో. ఈవెన్ నేను ప్రెగ్నెన్సీ పీరియడ్ మొత్తం కూడా కృష్ణయ్య కథలు, కృష్ణుని పాటలు వింటూనే ఉన్నానండి. అలంకరణ చేయకముందు, అలంకరణ చేసిన తర్వాత ఎంత బాగున్నాయో చూడండి విగ్రహాలు. తెలుగులో అదేదో అంటారు కదా, దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి కదా అని. ఎంతైనా అలంకరణ కూడా సేవలో భాగమే కదా, అలంకరణ చేయడం కూడా ఒక ఆర్ట్ కదా. మీరు కూడా ఈ ధనుర్మాసంలో కృష్ణయ్యకి గనక ఇలాగే పూజలు చేసి ఉంటే మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి. షేర్, లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.